బ్రహ్మోస్మి వీక్షక బాంధవులందరికీ కూడా ప్లవనామ సంవత్సర ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పరమేశ్వరుని ఆశీస్సులు, కులదైవ ఆశీస్సులు, మాతృ పితృ గురుదేవుల ఆశీస్సులు ఎప్పుడు మీ కుటుంబంపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మీకు అందరికీ కూడా యుగాది పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు ప్లవనామ సంవత్సరం యుగాది. యుగ యుగానికి ఆది. బ్రహ్మదేవుడు సృష్టికి మొదలు రోజు ఆది, అదే యుగాది. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అన్నిటిలో కూడా ఉగాది పర్వదినం గురించి చాలా విశేషంగా ఉంది. మనకి ఉగాది పర్వదినాన్ని ఆచరించడానికి వైజ్ఞానికం కూడా ఉంది. ఎందుకంటే 6 ఋతువులు అయిన తర్వాత ఈ ఒక చెట్లలో వృక్షాల్లో చిగురు వచ్చి వసంతకాలం ప్రారంభమవుతుంది. కోకిల వసంతకాలంలో కూస్తూ ఉంటుందంట. ఈ వసంతకాలంలో తప్పితే కోకిల ఎప్పుడు కుయ్యదు, దాని సౌండే రాదు. అంటే ఉన్నా కూడా అరవదు. వసంతకాలం వచ్చినప్పుడే కోకిల సంగీతాన్ని మనం వింటాం. అలా వసంతకాలం ప్రారంభం. పూర్వం నుంచి ఇప్పటిదాకా అదే వచ్చింది, వసంతకాలం ప్రారంభం. ఈ వసంతకాలంలో ప్రారంభం అవ్వడానికి చూడండి, సూర్యుడు కూడా మనకి 12 రాశుల్లో నుంచి మీన రాశిలో నుంచి మేషరాశిలోకి మధ్యలోకి వచ్చినప్పుడు, అంటే మీన మేషరాశి వచ్చినప్పుడు, మీనమాసం మేషరాశిలో మధ్యలో ఉన్నప్పుడు ఈ ఒక చాంద్రమానేన ఉగాది మనం ఆచరిస్తాం. సౌరమాన యుగాది వేరే వాళ్ళు ఆచరిస్తారు. అయితే ఈ సంవత్సరం మనం అంతా తెలుసుకుందాం. పంచాంగంలో ఏముంది, పంచాంగ శ్రవణం ఎలా, అంతేకాకుండా పంచాంగంలో ఈ నవనాయకులు ఎందుకు మనం వినాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఈరోజు మీకు అందరికీ కూడా ప్లవనామ సంవత్సరం. ప్లవ అంటే ఎక్కువ తక్కువ, ఉబ్బులు అంటే మనకి చక్కగా హైవే రోడ్ ఉంటుంది. హైవేలో స్పీడ్గా వెళ్ళేటప్పుడు అక్కడక్కడ మనకి స్పీడ్ బ్రేకర్స్ అనేసి ఉంటారు, ఉబ్బులు అనమాట. ప్లవ అంటే ఎచ్చు తక్కువని ప్లవ అంటారు సాంస్క్రిట్లో. ప్లవ అంటే అప్పు డౌన్స్, ఒక పక్క హైట్ ఉంటుంది, ఒక పక్క తగ్గు ఉంటుంది, ఇంకొక పక్క హైట్ ఉంటుంది, ఇంకొక పక్క తగ్గు ఉంటుంది. అంటే ప్లవ అంటే ఎత్తరమైన శిఖరంలో నుంచి మన చుట్టూ చూసినప్పుడు ఆ ఎచ్చు తక్కువలు ఇలా ఇలా కనబడుతుంటాయి చూడండి. అలా కనబడడానికి అలాంటి ఒక ప్రకృతికి ప్లవ అంటాం. అంటే ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం కదా, ఏం జరుగుతుంది? ప్లవనామ సంవత్సరంలో ఉగాది రోజు మనమందరూ కూడా శాస్త్రరీత్యా మీరేంటే షడ్రుచువులు అంటూ ఉగాది పచ్చడిని చేసుకొని ఆచరించే విధానం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఉంటుంది. వేరే చోటు వేరే విధానంగా ఉంటుంది. దాన్ని కూడా ఈరోజు మీకు చక్కగా అర్థమయ్యేలా తెలియచేస్తాను. అంతేకాదు, ఈరోజు చాలా విశేషమైన రోజు. ఈరోజు అంటే ఈ ప్లవనామ సంవత్సరం మంగళవారమే వచ్చేసింది. దీని గురించి కూడా మీకు తెలియచేస్తాను. ప్రపంచం ఎలా ఉంది, దేశం ఎలా ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది, మానవులు ఎలా ఆలోచిస్తారు, స్త్రీలు ఎలా ఆలోచిస్తారు, పురుషులు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ మానసిక తత్వం ఎలా ఉంటుంది, నీరు ఏం చెప్తుంది, ఆకాశం ఏం చెప్తుంది, భూమి ఏం చెప్తుంది, గాలి ఏం చెప్తుంది, అగ్ని ఏం చెప్తుంది, అంటే పంచభూతాలు ఏంటి మాట్లాడతాయి, పంచభూతాల నుంచి వచ్చేది ఏమిటి అనే ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. కానీ జాగ్రత్తగా వినండి. ఇక మనమందరూ కూడా పంచాంగ శ్రవణం చేసే సమయం ప్రారంభమైంది. మనమందరూ కూడా పంచాంగ శ్రవణం అంటే మంత్రపూర్వకంగా నేను మీకు చెప్తే మీకు ఏమీ అర్థమవుదు. పురాణోక్తంగా అంటే మనము న్యాచురల్గా మన భాషలో నేను ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అదే భాషలో మీకు తెలియచేస్తే మీకు అన్నీ అర్థమవుతుంది. అంతకుముందు మన వేద బ్రహ్మలు అందించిన గురువులు నమస్కారం చేస్తూ వాటి విచారాలు చక్కగా తెలుసుకుందాం. మనసులో అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువుకి ప్రార్థించండి. ఒక్కసారి కులదేవతభ్యో నమః, మీ కులదేవతాన్ని స్మరించండి. మాతృదేవతభ్యో నమః, అమ్మ. పితృదేవతభ్యో నమః, నాన్నగారు. గురుదేవతభ్యో నమః, గురువుల్ని. గ్రామదేవతభ్యో నమః, గ్రామదేవతల్ని. సర్వదేవతభ్యో నమః, అన్ని దేవతలను ఒకసారి స్మరిస్తూ ఒకసారి ఓంకార మంత్రాన్ని 3 సార్లు
మనసులోనే ప్రార్థన చేసుకోండి. ఓం ఓం ఓం. ఎందుకు ఓంకార మంత్రాన్ని మనము ఈ ఉగాది రోజు మనము 3 సార్లు ప్రార్థించాలంటే, మన సనాతన ధర్మము, పంచభూతాలు, సాక్షాత్ సూర్యుని కిరణాల నుండి కూడా వచ్చే శబ్దమే ఓంకార శబ్దం. మన సనాతన ధర్మానికి మూలం మంత్రం అంటే ఓంకారం. ఆ ఓంకారాన్ని ఎవరైనా స్తుతిస్తున్నారు, ఈ ఓంకార మంత్రాన్ని ఎవరైనా స్తుతిస్తున్నారు అంటే వాళ్ళు ఈ ఒక సనాతన ధర్మంలో ఉంటారు అని అర్థం. అదే ఈ సనాతన ధర్మంలో ఎవరున్నా కూడా, నేను హిందూ అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఒకటే పాటిస్తుంటారు. ఓంకారాన్ని వింటారు, ఓంకార మంత్రాన్ని జపిస్తారు, నుటిటిలో చుక్క, గంధము, విభూతి ఏదో ఒక దారిస్తారు. మీకు అందరికీ ఈ పండుగ రోజు నేను హిందువుని అని ఎక్కడో వెళ్ళి యుద్ధం చేసేది వద్దు, నేను హిందుత్వాన్ని కాపాడుతున్నాను అనేది వద్దు. ఈ పర్వదినాల్లో అయినా నేను హిందువుని, నిన్ను నువ్వు గుర్తు తెచ్చుకోవడానికి నువ్వు చాలా కష్టపడద్దు. నీ నుదుటిలో విభూదినో, గంధమో, కుంకుమో పెట్టుకొని నీ ఒక మతాన్ని విలువ నువ్వు చూపించుకో చాలు. వేరే మతాలని కించపరిచేది వద్దు, నేను హిందువుని కాదు అని చెప్పుకునేది వద్దు. నీ మకంలో గంధం ఉందా, చుక్క ఉందా, నువ్వు హిందువేని వేరే వాళ్ళకి తెలిసిపోతుంది. అది నీ చిన్న ఓంకారము ప్రణవనాదం. ఓంకారం ప్రణవనాదం. ముఖంలో మనము తేజస్సు పైన, అంటే ఇక్కడ ఆజ్ఞాత చక్రం పైన పెట్టుకున్న తిలకం హిందుత్వం. ఇంతే. చూసారా, ఈ పర్వదినం మీకందరూ కూడా ఇంట్లో కాస్త పసుపు, ఆడవాళ్ళు కాస్త పిల్లలు కుంకుమో గంధమో పెట్టుకొని చక్కగా మీరు చూసే ఈ వీడియోని కంప్లీట్లీ చక్కగా వీక్షించండి. మీకంతా శుభం జరుగుతుంది. ఇక మొదటిగా మనమందరూ కూడా నవగ్రహాలని స్మరిస్తాం. నమస్సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపమే హరితో పాపం సంధ్యాదీపం నమోస్తుతే. ఒక దీపాన్ని కూడా అలా దేవుడి గదిలో దర్శిద్దాం. దీపం కూడా దర్శనమైంది. తర్వాత ఇక మనమందరూ కూడా ఈరోజు మొదటిగా భగవంతుని స్మరించాము. మనము ఈరోజు ఆల్రెడీ మీరు కూడా అభ్యంగ స్నానం చేసేసారు. అభ్యంగ స్నానం రేపు కూడా మీరు చేయొచ్చు, ఎందుకంటే రేపు సౌరమాన యుగాది. దాని గురించి నేను తెలియచేస్తాను. రేపు కూడా అభ్యంగ స్నానం చేసుకోండి. అభ్యంగ స్నానం చేసేటప్పుడు తల్లి తండ్రి చేతుల్లో, పెద్దవారి చేతుల్లో 3 సార్లైనా తలపైన నూనె రాయించుకోవాలి. నువ్వుల నూనె చాలా మంచిది ఈ కాలంలో. నువ్వుల నూనె లేదు అంటే ఆవ నూనె. అది ఎప్పుడు రాయించుకోవాలి? ఆవ నూనె మీకు అందరికీ సంక్రాంతి సమయంలో. ఇప్పుడు నువ్వుల నూనెతో రాయించుకోవాలి. పప్పు నూనె అంటాం, అందుకే నువ్వుల నూనెతో ఇప్పుడు రాయించుకోవాలి. పెద్దవాళ్ళతో రేపు ఉదయాన్నే రాయించుకొని రేపు అభ్యంగ స్నానం రేపు చేయండి, తప్పలేదు. ఈ అభ్యంగ స్నానం చేసేటప్పుడు ఆ నూనె తలపైన రాసుకునేటప్పుడు సప్త చిరంజీవులు స్మరించాలంట. అది స్త్రీలైనా, పురుషులైనా, బాలులైనా, బాలకీలైనా, అంటే చిన్నపిల్లలైనా కూడా. సప్త చిరంజీవులు ఎవరు? అశ్వత్థామో బలిర్వ్యాసో అనుమంచా విభీషణః కృపా పరశురామశ్చ సప్తైతే చిరంజీవినః. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాస, వీళ్ళు ఎక్కడున్నాడు? అశ్వత్థామ మహారాజు. ఇక బలిచక్రవర్తి పాతాళ లోకంలో ఉన్నారు. అశ్వత్థామ ఇప్పుడు మనకి హిమపర్వతాల్లో అధిపతిగా ఉన్నాడు. హిమాలయాలు ఇవన్నీ ఏదైతే ఉన్నారో అతని ఆధీనంలో ఉన్నాయి. ఇప్పుడు మౌంట్ ఎవరెస్ట్ అతని ఆధీనంలో ఉంది. దాన్ని కాంచనగంగా అతని ఆధీనంలో ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏదైతే హిమపర్వతాలన్నీ ఉన్నాయో, పర్వత శ్రేణి అని ఏదైతే అంటామో, ఆ పర్వత శ్రేణికి అంత అధిపతి ఎవరో, ఆ పర్వతాలను చూసుకుంటున్నది అశ్వత్థామ. రెండోది బలిర్వ్యాస. బలి ఎక్కడున్నాడు? బలి కూడా ఇక చిరంజీవియే. అతను పొందింటాడు. అతను పాతాళ లోకంలో ఉన్నాడు. బలి ఎక్కడ? పాతాళ లోకంలో ఉన్నాడు బలి చక్రవర్తి. ఈ బలి చక్రవర్తి పాతాళ లోకంలో ఉన్నాడు. అతను ఉగాది కాదు, దీపావళి మరుసటి రోజు పైకొచ్చి జనాలంతా ఆశీర్వాదించి చేసి వెళ్తూ ఉంటాడు బలి చక్రవర్తి. వ్యాస మహర్షులు ఎక్కడున్నారు? నైమిషారణ్యంలో ఉన్నాడు వ్యాస మహర్షి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే. వ్యాసుడు కూడా విష్ణు రూపం, నైమిషారణ్యంలో ఉన్నాడు. ఇక ఇదంతా అయిన తర్వాత వ్యాస మహర్షి అక్కడున్నారు. సరి, ఇంకా అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమంతుడు ఎక్కడున్నాడు?
హనుమంతుడు భారతదేశం అంతా ఉంటాడు. ఒక్కచోటు అశ్వత్థామ. ఇప్పుడు కొత్తగా మనకు అందరికీ కూడా ఇంకో రోజు ఆ సబ్జెక్ట్ నేను మాట్లాడతాను. ఎందుకంటే మన దక్షిణ భారతంలో కొన్ని అన్ని చోట్ల కూడా మనకందరికీ తెలుసు ఎక్కడ పర్వతము, ఆ ఒక పర్వతంలో జన్మించాడు అని మనకందరికీ తెలుసు. ఎటువంటి పర్వతము అంటే ఈ ఒక వాలి సుగ్రీవులో ఉన్న చోటు, అక్కడే దగ్గర కిష్కింద. మనం ఇవన్నీ విన్నాం కదా. కిష్కింద ఎక్కడుంది? ఇదంతా కర్ణాటక మరియు ఆంధ్ర రాష్ట్రం మధ్య భాగంలో ఒక పర్వతం ఉంటుంది, అంజనాద్రి పర్వతము అని. అవును కదా, హిస్టారికల్ నుంచి కూడా అంజనాద్రి పర్వతం ఉంది. ఆ పర్వతంలో హనుమంతుడు జన్మించాడు అని తెలుసు. కానీ ప్రజెంట్ ఎక్కడున్నాడు అనేది వారణాసి క్షేత్రంలో ఉంటారు అని కొందరు, ఇంకా కొందరు హిమాలయాల్లో ఉన్నారు అని కొందరు, ఇంకా కొందరు తిరుమల తిరుపతిలో కూడా ఒక అంజనాద్రి కొండ ఉంది, ఆ పర్వతాల్లో ఉన్నారు అని కొందరు చెప్తున్నారు. దీని గురించి మన భారతదేశంలో ఈ సంవత్సరంలో చాలా విశేషంగా పెద్ద గొడవలు జరుగుతాయంటే కాస్త వాద వివాదాలు జరుగుతాయి రాబోయే రోజుల్లో. దాన్ని మనం చూసుకుందాం, అప్పుడు నేను దాని గురించి మాట్లాడతాను. కానీ ఈ సమయంలో హనుమంతుడు చిరంజీవి. హనుమంతుడు ఎక్కడున్నాడు అంటే హనుమంతుడు వారణాసి క్షేత్రంలో సంకట విమోచన అని అక్కడ ఉంటాడు. వారణాసి క్షేత్రంలో అనేది మనకు స్థిరమైంది. అతని శ్వాసస్థానం పర్వత స్థానం ఇక్కడ అంజనాద్రి పర్వతంలో స్థిరంగా హనుమంతుడు ఉంటాడు అనేది మనకు తెలుసు. ఇక అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమంచ అయింది. విభీషణ మహారాజు విభీషణ పర్వత సన్యాసత్వం స్వీకరించుకొని నైమిషారణ్యంలో ఉన్నారు విభీషణ. తర్వాత అశ్వత్థామ, బలిర్వ్యాస, హనుమంచ, విభీషణ, కృపాచార్యులు కూడా ఇక నైమిషారణ్యంలో ఉంటారు. వీళ్ళందరూ కూడా పంచపాండవులకి కూడా వాళ్ళు దర్శనమిచ్చి వాళ్ళ చేతిలో వ్రతాలు చేయించారంట వీళ్ళంతా కూడా నైమిషారణ్యంలో మనకు తెలుసు. తర్వాత నైమిషారణ్య పరశురాములు ఎక్కడున్నారు మీకు అందరికీ తెలుసు, మహేంద్ర పర్వతం ఒరిస్సా దగ్గర ఉంటారు. ఇవే మనం చిరంజీవుల్ని. వీళ్ళని అశ్వత్థామో బలిర్వ్యాసో హనుమంచో విభీషణ కృపా పరశురామచ్చ సప్తైతే చిరంజీవిన. వీళ్ళని స్మరించాము, వాళ్ళ ఆశీస్సులు మనకి లభిస్తాయి. తర్వాత ఈరోజు మనకందరికీ కూడా మనం ఏం చేస్తాం? మొదటిగా పర్వదినం ఉగాది అనగానే ఉదయంగానే లేచి చక్కగా అభ్యంగ స్నానం చేసి చక్కగా దేవుడికి అందరికీ పూజించి దేవుడికి నైవేద్యంగా ఒకటి పెడతాం. ఏంటది నైవేద్యంగా అంటే నింబకలంద భక్షణం. నింబకలంద అంటే వేప ఆకు. కలంద వేప ఆకు అంటే చిగురు, వేప చిగురు అంటాం కదా, కలంద. నింబకలంద అంటే వేప చిగురు అని అర్థం. నింబకలంద భక్షణం అని. చూడండి, మన ప్రపంచమంతా హిందువులు ఎక్కడైనా ఉన్నా కూడా ఈరోజు ఏం చేస్తారంటే బెల్లము మరియు వేప, ఇవి రెండు కూడా వేదంలో ఉన్నది. దీంతో ఘృతం కూడా కలిపేవారు. ఘృతం కలిపేవారు. బెల్లము వేప ఇవి రెంట్లనే స్వీకరిస్తారు. దేవుడికి మీరు ఏదైనా నైవేద్యం పెట్టండి, అది మీ సంప్రదాయం. కానీ పురాణోక్తంగా వేదోక్తంగా వచ్చినది, ఆయుర్వేదోక్తంగా వచ్చినది కూడా బెల్లము వేప రెండే పెట్టాలి. బెల్లము అంటే సుఖము, తీయపి సుఖం. మన జీవితంలో మనం ఆనందించే ఎన్ని సుఖాలున్నాయో, దైహిక సుఖం కావచ్చు, తర్వాత ఆర్థిక సుఖం కావచ్చు, తర్వాత నిద్రా సుఖం కావచ్చు, ఏదైతే నేను సుఖంగా ఉన్నానో, నేను తృప్తిగా ఉన్నానో, నేను సంతోషంగా ఉన్నాను అని ఇవన్నీ కూడా సుఖాల కిందే వస్తాయి కదా. ఇవి ఏ సుఖమైనా కూడా వాటన్నిటికీ కూడా బెల్లం అంటే తీయపు అనేదాన్ని గుర్తింపు. ఇక కష్టము అంటాం కదా, జీవితంలో ఏ కష్టం వచ్చినా అవన్నీ కూడా దుఃఖాని కింద వస్తాయి. దుఃఖాలు ఎన్ని విధాల దుఃఖాలు? శారీరక దుఃఖం, మానసిక దుఃఖం అన్ని విధాలుగా, తర్వాత ఆర్థిక దుఃఖం, తర్వాత అన్ని విధాలుగా మిత్ర దుఃఖం, బంధు దుఃఖం అంటే బంధువుల నుంచి శారీరక ఏదైతే దుఃఖాలు ఉంటాయో మనిషిలో దీన్ని వేప కింద తీసుకుంటాం. రెండే ఉన్నాయి కదా. అవును, రోజుకి ఉదయం నుంచి సాయంత్రం వరకు 8 పొగటి 4 యామాలు, రాత్రి 4 యామాలు, 8 కాలాలు, రోజుకి 8 కాలాలుగా తీసుకుంటాం. వేదోక్తంగా 24 గంటలు తీసుకుంటాం. దాంట్లో పగులు 12 గంటలు, రాత్రి 12 గంటలు తీసుకుంటాం. సగం సగం చేద్దాం 24 గంటలు. ఆ పగులు 12 గంటల్లో కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ఇలా 3 కాలాలు చేసాం. మళ్ళీ రాత్రి, మధ్యరాత్రి, అవును కదా, బ్రాహ్మి, సూర్యోదయం అంటే బ్రాహ్మీ ముహూర్తం, ఇవి 3 కాలాలు తీసుకున్న నైట్. అలా చూస్తే కూడా 6 కాలాలు అయింది. అవును కదా.
అలా చూస్తే చూడండి 8 కాలాలు 6 కాలాలకు వచ్చింది. తర్వాత పగలు రాత్రి 2 కాలాలు అయిపోయింది. పగలు రాత్రి అంటే చీకటినంతా కూడా మనము దుఃఖము అనే విధానంగా చూస్తాము, పగటినంతా కూడా చూస్తుంటాం కాబట్టి ఆనందము అని చూస్తాం. అంటే సుఖ దుఃఖాలు రెండే. ఈ రెండు ప్రాధ్యత, ఈ రెంట్లకి సరి సమానమైనదే తీయటి పదార్థము బెల్లము, తర్వాత వేప అంటే కసిర. వేదోక్తంగా ఇవి రెండే ఉన్నాయి అంతే, పురాణోక్తంగా ఇవి రెండే ఉన్నాయి. సాంప్రదాయోక్తంగా మనము షడ్రుచువులు అని కలిపేశారు. ఓన్లీ సాంప్రదాయకంగా పూర్వం నుంచి ఇది లేదు, తాతగారు ముత్తాతగారి నుంచి ఇది లేదు. మధ్యలో ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నా అంటే అక్కడక్కడ కాస్త కలిపి కలిపి ఇది రుచి కోసం కలిపి అది కలిపి ఇది కలిపి ఇలా తయారైంది. అర్థమైంది అనుకుంటాను. అంటే అది ఎలా అయిందంటే వస్తూ ఇంకా కొన్ని రోజుల పోతే ఇంకా దాంట్లో షడ్రుచులు ఉంటాయి కదా, ఇంకా నవరుచులు ఏమైనా వస్తాయేమో తెలీదు. కానీ ఇప్పుడు షడ్రుచుల్లో ఆగింది. కానీ ఇందులో కేవలం 2 మాత్రమే దేవుడికి నైవేద్యం పెట్టాలి. నాకు తెలియకుండా చెప్పింటే మీరు క్షమించండి. ఎందుకంటే ఈ సమయంలో నేను తెలుసుకున్నది, నేను చదువుకున్నది, నా గురువులు తెలియచేసినది, నేను రీసెర్చ్ చేసినదే నేను మాట్లాడతా. వేరే వాళ్ళ గురించి నేను కించపరుస్తలేదు. కానీ వేదోక్తంగా పురాణోక్తంగా అనాది కాలం నుంచి భవిష్య పురాణం నుంచి మనం చూస్తే కూడా ఇవన్నీ కూడా వేప మరియు బెల్లమే రెండే తినాలి ఈరోజు. వేరే మీరు రుచి కోసం తినండి, కానీ తినేటప్పుడు ఆ దేవుడికి నైవేద్యం పెడతారు కదా, అలా మన ఇంట్లో వేప బెల్లం ఉంటే దేవుడికి నైవేద్యం పెట్టండి. ఎలాగో స్నానం అభ్యంగ స్నానం అంతా అయింది కాబట్టి మనం నమస్కారం చేసుకొని ఆ వేప బెల్లం చేతిలో పట్టుకొని ఏ మంత్రం చెప్పాలి? శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకళంద భక్షణం. శతాయు 100 సంవత్సరాలు, వజ్రదేహాయ వజ్రము లాగా నా శరీరం ఉండాలి. వజ్రదేహాయ శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ. సర్వ సంపత్తు అంటే సకల విధమైన సుఖాలు అంటే సంపత్తు అన్ని ప్రాప్తించి దాన్ని అనుభవించేలా నన్ను చెయ్యి అంటూ చేస్తూ శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ. సర్వారిష్ట సమస్త అరిష్టము అంటే చెడు కూడా వెళ్ళిపోవాలి, నాకు దుఃఖము వెళ్ళిపోవాలి. సర్వారిష్ట వినాశాయ నింబకళంద భక్షణం. ఈరోజు నేను తింటున్న ఈ ఒక వేప కసర అనే దాన్ని నేను దుఃఖంగా భావిస్తాను, ఆ దుఃఖాలని శమనం చెయ్యి అనేట్టుగా నింబకళంద భక్షణం చేస్తాను. అంటే వేప కసర 2 తీసుకునేసాం కదా శరీరం. అంటే సుఖ దుఃఖాలని పగులు రాత్రి ఎలా సరి సమానంగా మనం తీసుకుంటామో నాకు కూడా 2 సరి సమానంగా ఇవ్వు అని ఆ ప్రసాదంగా స్వీకరించాలి. ఇక షడ్రుచుల గురించి మాట్లాడుకున్నాం. షడ్రుచులు మనకందరికీ తెలుసు. షడ్రుచులు అంటే ఇక్కడ ఏమేమి చేస్తున్నారు? 1 వేప పువ్వు, అవును కదా, 2ది బెల్లము, 3వది ఏం కలుపుతారు? ఇక మిరియాలు కలుపుతారు, లేదంటే మిరపకాయలు కలుపుకూడదు, మిరియాలు కలిపితే ఓకే, ప్రాబ్లం లేదు. అంటే నా రీసెర్చ్ ప్రకారం మిరియాలే మంచిది, ఇన్ని సంవత్సరాల నుంచి కలిపారని. ఓకే, మిరియాలైంది, వేప అయింది, బెల్లం అయింది, మిరియాలైంది. తర్వాత ఇంకేంటి? వేప బెల్లం మిరియాలు, చింతపండు, అవును కదా, చింతపండు అయింది. తర్వాత ఉప్పు కలుపుతారు. ఇంకోటి ఏంటి కలుపుతారు? మామిడి, 5 అయిపోయింది. చూడండి, మామిడి 1, వేప పువ్వు 2, బెల్లము 3, మిరియాలు 4, చింతపండు 5, ఉప్పు 6. ఇవే కదా షడ్రుచులు? అవును. ఇక ఈ ఒక మామిడి పండు, మామిడికాయ వగరు, అవును కదా, వగరుగా చూస్తాం. తర్వాత మామిడికాయ ఏంది? వగరు. తర్వాత మామిడికాయ అయిన తర్వాత చింతపండు పులుపుగా తీసుకుంటాం, అవును కదా, పులుపుని చింతపండు. ఇక కారము ఘాటు ఏది తీసుకుంటాము? మిరియాలని ఘాటుగా తీసుకుంటాం. మిరియాలు అయింది, 3 అయింది. ఇక ఘాటు అయింది, ఉప్పు అయింది, వగరైంది, పులుపు చింతపండు అయింది. మామిడి పండు వగరైంది, 2వది వగరైన తర్వాత చింతపండు పులుపు అయింది, ఉప్పురో అయింది, గారం 4 అయింది. ఇక ఇంకోటి వేప వచ్చేసి కసిర అందులో పడుతుంది వేప. ఇంకోటి 6 రుచులు, వేప అయింది, బెల్లం తీయపు అయిపోయింది కదా, 6 రుచువులు, షడ్రుచువులు అయింది. ఈ షడ్రుచువులు అంటే జాగ్రత్తగా గమనించాలి. షడ్రుచువులు ఇక్కడ ఈ షడ్రుచువుల్ని మనం ఎందుకు కలిపారు సాంప్రదాయంలో అంటే దీంట్లో కూడా ఒక విజ్ఞానం ఉంది, దాన్ని తెలియచేయడానికే మీకు వస్తున్నా.
మనకి సంవత్సరానికి ప్రపంచంలో అందరికీ కూడా ప్రపంచంలో 4 ఋతువులే చూస్తారు వాళ్ళు. వింటర్ సీజన్ అంటారు, సమ్మర్ సీజన్ అంటారు, లేదా వర్షాకాలం అంటారు, ఇక లేదు అంటే గాలికాలం అనేస్తారు. అయిపోయింది. విండ్ అయిపోయింది. ఇంకా రైనీ సీజన్, విండ్ సీజన్, సమ్మర్ సీజన్, వింటర్ సీజన్ అయిపోయింది కదా. అవును కదా, అయిపోయింది. అయితే బాగా గమనించండి, మనలో మాత్రమే 6 ఋతువులు ఉన్నాయి. తెలుసా? వసంత ఋతువు ప్రారంభం. అవును కదా, వసంత ఋతువు వస్తుంది. 6 ఋతువుల్లో పండేవి ఇవి 6. బాగా గుర్తుపెట్టుకోండి, 6 ఋతువుల్లో పండేవి ఇవి 6. ఎలా పండుతారో 6 ఋతువులు? 6 ఋతువుల్లో పండేవే ఇవన్నీ 6. బాగా గమనించుకోండి, 6 ఋతువులు చూడండి. చైత్ర వైశాఖ మాసం రాసి పెట్టుకోండి, మీకు గుర్తుంటే. చైత్ర వైశాఖ మాసంలో ఏముంటుంది? వసంత ఋతువు ఉంటుంది. ఇది మీనమాసం మేషమాసం మధ్యలో వస్తుంది. ఈ సమయంలో వచ్చే పొండేది తెలుసా? మామిడి. ఏంటి? మామిడి. తర్వాత ఇది వగరు. రెండోది జ్యేష్ఠ ఆషాఢ మాసంలో గ్రీష్మ ఋతువు అంటాం. ఈ గ్రీష్మ ఋతువు ఎప్పుడొస్తుంది? సూర్యుడు వృషభ రాశి మిథున రాశిలో ఉన్నప్పుడు వస్తుంది. ఈ సమయంలో మనం ఏది ఉత్పత్తి అవుతుంది ప్రకృతిలో తెలుసా? బెల్లం ఉత్పత్తి అవుతుంది. చెరుకు ఫుల్గా ఉంటుంది, ఎక్కువ తీయపు బెల్లము. ఎండాకాలం ఉంటుంది ఆ సమయంలో. సమ్మర్ ఇదైనా సమ్మరే కదా, ఎండాకాలం వచ్చేస్తుంది. ఎండాకాలంలో వచ్చినప్పుడు మనకి ఏం తాగుతాం? దాహంగా చెరుకు రసం. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ పడితే అక్కడ చెరుకు రసం తాగుతుంటే దేహం శరీరం తంపుగా పెట్టుకోవడానికి చెరుకు రసం ఆ టైంలో వచ్చేది. తర్వాత అదైన తర్వాత శ్రావణ భాద్రపద మాసం. ఇదేం చేస్తుంది? వర్ష ఋతువు. చూడండి, శ్రావణ భాద్రపదంలో వర్ష ఋతువు వస్తుంది. కర్కాటకము మరియు సింహము. ఈ సమయంలో ఏం తెలుస్తున్నదా? వర్షం ఎక్కడ పడుతుంది ఎక్కువ శాతం అంటే సముద్రాల్లో కుంభకోణ వర్షం పడుతుంది ఈ సమయంలో. ఆ సమయంలో ఆ వర్షము పొడి, ఆ కొత్త నీరు తర్వాత ఈ సముద్ర నీళ్ళల్లో కలిసి అక్కడ ఒక విధమైన కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఎలా రియాక్షన్ అవుతుంది అంటే, పాలలోకి పెరుగు పోసి దాన్ని విడగొడితే ఏమవుతుంది? పెరుగైపోతుంది. అవును కదా, పాలలోకి కాస్త మజ్జిగ పోస్తే పెరుగు అవుతుంది. పెరుగులోని బాగా చిలికితే ఏమొస్తుంది? వెన్న. అలా ఈ ఒక వర్ష ఋతువులో ఏం జరుగుతుందంటే, కర్కాటక సింహమాసంలో పడే వర్షధార సముద్రంలో కలిసి ఉప్పు సృష్టి అవుతుంది. ఆ ఉప్పు అనేది దీని వైపు వస్తుంది, అంటే నేల వైపు ప్రయాణం చేసుకోవస్తుంది అలల రూపంలో. ఆ ఉప్పుని సంగ్రహించి మనం తింటున్నాం రుచి. ఆ ఉప్పే లవణము. చూసారా? లవణం కలుపుతాం. ఆ ఋతువులు. తర్వాత ఆశ్వీజ కార్తీక మాసం శరదృతు. ఆశ్వీజ కార్తీక శరదృతు. కన్యా తులారాశిలో సూర్యుడు ఉంటాడు. అవును కదా, కన్యా తులార. అప్పుడు నదీలన్నీ కూడా చాలా మంచిగా సంతోషంగా పారుతూ ఉంటాయి. అన్ని నదులు ఉంటాయి అలాంటి టైంలో. అంటే వర్షాకాలంలో మనం వేస్తే మిరియాలు పంట వచ్చేది ఎప్పుడు తెలుసా? ఈ ఒక శరదృతువులో వస్తుంది. శరదృతువులో వచ్చే ఒక ఇది కారము. అప్పుడే ఆ పంట వచ్చేది, మళ్ళీ ఇంకెప్పుడు రాదు. శరదృతువులోనే ఆ పంట వస్తుంది. అది కారం అంటే మిరియాలు. చూడండి ఎంత గొప్పగా ఉందో మన పూర్వీకులది. తర్వాత మార్గశిర పుష్యమాసం. మార్గశిర పుష్యమాసం హేమంత ఋతువు ఉంటుంది. ఇలాంటి సమయంలో సూర్యుడు ధనుర్మాసంలో వృశ్చిక రాశిలో ఉంటారు. వృశ్చిక రాశి ప్రవేశం ధనుర్మాసం ఉంటుంది. కొంచెం మంచి కాలం, మంచు పడుతూ ఉంటుందంతమాట. ఈ సమయంలో ఏమొస్తుంది మీరు అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో వచ్చేదే చింతపండు, చింతకాయలు. నవంబర్ డిసెంబర్లో చింతపండు వచ్చేది అప్పుడే కదా, చింతకాయలు. ఆ టైంలోనే ఆ హేమంత ఋతువంతా దానిపైన పొడి, ఆ చింతకాయ లోపలున్నది ఇలా అయ్యి లోపలున్న పండుని తీస్తాము. అంటే ఆ ఋతువు మార్గశిర పుష్య. హేమంత ఋతువులో వచ్చేది చింతపండు. తర్వాత మార్గశిర, తర్వాత పాల్గొన మాసం. ఇంకెక్కడొస్తుంది? చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక, మార్గశిర పుష్య, మాఘమాసం, పాల్గొన మాసం. ఆఖరిది మాఘమాసం, పాల్గొన మాసం. ఇది ఎప్పుడు? శిశిర ఋతో. ఈ శిరశిర ఋతులో సూర్యుడు మకర రాశిలో, కుంభరాశిలో అయిపోతుంది. ఈ టైంలో వచ్చేది వేపాకు, వేప పువ్వు. చూసారా? అంటే 6 ఋతువుల్లో వచ్చే పదార్థాలన్నిటిని కలిపి
ఈరోజు మనము సేవించడం వల్ల 6 ఋతువులో వచ్చే రోగాలని దహించే శక్తి మనలో ఉంటుంది అని దాని అంతరార్థం. 6 రుచువులు అంటే 6 ఋతువులు అని అర్థం, రుచువులు కాదు. ఇప్పుడు మనం కలుపుకొనేసాము, షడ్రుచువులు అంటున్నారు. దయచేసి వినండి, అది 6 ఋతువులు. ఆ ఋతువుల్లో వచ్చే పదార్థాన్ని మనం ఇప్పుడే సేవించడం వలన మనము చాలా ప్రశాంతంగా వజ్రదేహంగా ఉంటూ సర్వారిష్టాల్ని నివాసం చేసి వచ్చే సంవత్సరం వరకు ఈ ఋతువులన్నిటినీ కూడా నేను సంతోషంగా స్వీకరించాలి అని భగవంతునికి పేరు చెప్పి దాన్ని స్వీకరించడం. చూసారా ఎంత గొప్పతనం ఉందో? 6 ఋతువులు ఎంత విశేషం. ఇప్పుడు దాకా ఈ విచారం ఎవ్వరూ ఎక్కడ తెలియచేయలేదు. ఇది చాలా జాగ్రత్తగా రీసెర్చ్ చేసి చాలా దీని గురించి స్టడీ చేసి ఇవన్నీ తెలుసుకొని మీకు తెలియచేస్తున్నా. 6 రుచువులు అంటే 6 పదార్థాలు 6 ఋతువులకి సమానము. ఆ ఋతులో ఉన్న పదార్థాలు కలిపి ముందుగా స్వీకరించి ఈ సంవత్సరం అంతా కూడా నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను, దేవుడు ఆశీర్వదించు అని దాన్ని స్వీకరిస్తారు. దీని వలన ఈ 6 రుచువుల్ని మనం స్వీకరించడం వలన అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర. అంటే చూడండి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర ఇవన్నిటినీ కూడా నా శరీరము దండించి క్షేమంగా ఉంటూ వీటినన్నిటిని కూడా ఎంత కావాలో భద్రపరుచుకుంటూ ఏది ఎక్కువ కాకుండా అన్నిటిని నిగ్రహిస్తూ నేను జీవించే శక్తి ఇవ్వు తండ్రి అంటూ ఆ పరమేశ్వరుని ప్రసాదించి షడ్రుచువులు, షట్కర్మలు ఇవన్నీ కూడా షట్కర్మలు ఇవన్నీ వీటన్నిటిని కూడా నేను నిగ్రహించే శక్తి నాకు కావాలి. ఏ సమయంలో ఎలా స్పందించాలో నా శరీరం అన్నీ స్పందించాలని ఆ 6 పదార్థాలు తింటాం అంతే. దీంట్లో అంతా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు ఇవన్నీ 6 ఋతువులు. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క మనిషికి గుణం ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర ఇవన్నీ కూడా ఒక్కొక్క ఋతువులోనే ఉంటుంది. అన్నీ ఒకేసారి రావు మనిషికి. ఒక్కొక్క ఋతువులో శరీరంలో కాలం మారుతున్నట్టు మనకి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటారా? చూడండి, మీరు చిన్న వయసులో నాకు అమ్మ తీయం అంటే చాలా ఇష్టము అంటారు. కొన్ని రోజులైతే నాకు కారం అంటే చాలా ఇష్టం అంటారు. ఇంకొన్ని రోజులైతే నాకు చప్పగా ఉంటే ఇష్టం, కారం వద్దు, తీయపు వద్దు అంటారు. ఇంకో కొన్ని రోజులు పోతే నాకు అసలు మంచిగా లేదు, నాకు పులుపు అంటే చాలా ఇష్టం అంటారు. అలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క దాన్ని ఇష్టపడుతుంటారు. అది సహజ గుణాలు, అది ప్రకృతి మన శరీరానికి అందించేది. అదే విధానంగా ఈ 6 ఋతువుల్లో కూడా మనకి 6 విధాలుగా అందిస్తూ ఉంటుంది. ఇదే విశేషం. బాగా చక్కగా గమనించండి. మీరందరూ కూడా జాగ్రత్తగా మీరు చక్కగా చేసుకోండి. ఈ ఒక 6 ఋతువులు చక్కగా మనము జీవించాలి అంటే వీటిని తినడం. ఇదే దీని అంతరార్థం. షడ్రుచువులు మన మామిడికాయ పచ్చడ. ఈరోజు ఉగాది పచ్చడ అంటే ఇంతే దీని అర్థం. చూసారా మన సంప్రదాయంలో ఎంత ఉందో? కానీ వేదంలో, పురాణంలో ఉండేది ఇవి 2. కానీ ఎలా ఉన్నా సంప్రదాయంగా పాటిస్తున్నాం కాబట్టి ఒక్కసారి శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకలంద భక్షణమని స్వీకరించేయండి. అర్థమైంది అనుకుంటాను. ఇక మీకు అందరికీ కూడా ఆ పరమేశ్వరుడు మీకు ఆరోగ్య భాగ్యాలను అన్నీ ప్రసాదించి ఆరోగ్యం మంచిగా ఉండాలి, ఈ సంవత్సరంలో మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇక పంచాంగంలో నవనాయకులు ఎవరో తెలుసుకుందాం. నవనాయకులు ఎవరు? నవనాయకులు పంచాంగ శ్రవణం కదా ముఖ్యం. నేను ఇంకా శ్లోకాలు చెప్పుకుంటే టైం సరిపోదు, మీకు అర్థమవుదు. డైరెక్ట్గా ఈ ఒక విషయానికి వచ్చేస్తాను, మీ ముందు చెప్తున్నాను. ఇక ఈరోజు మంగళవారం, ప్లవనామ సంవత్సరం ప్రారంభమైంది. శ్రీ 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 చైత్రమాస శుక్లపక్ష శుద్ధ ప్రథమం శుద్ధ ప్రథమం. ఇక కాసేపట్లో పాడ్యమి, కాసేపట్లో తదుపరి ద్వితీయ ప్రారంభకాలే సూర్యోదయానికి సూర్యోదయ సమయంలో ఈరోజు. ఇక మంగళవార అంగారక అంటే మంగళవారం ప్రారంభమైంది. ఈరోజు చైత్రమాసంలో ప్లవనామ సంవత్సరం సూర్యోదయం మంగళవారం ప్రారంభమైంది. అంటే ఈ సంవత్సరాధిపతి కుజుడు. ఈ సంవత్సరానికి అధిపతి ఎవరు? కుజుడు. అంటే మంగళవారం పర్వదినం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అధిపతి కుజుడు. అంగారక మంగళగ్రహ రాజు. ఈ రాజు నుంచి
ఈ మంగళగ్రహం మనకి అందరికీ ఏం చేస్తుంది ప్రకృతిలో అంటే, మంగళగ్రహ రాజు. ఈ మంగళగ్రహము ఈరోజు సూర్యోదయ సమయంలో ఎక్కడ ఉన్నా అంటే వృషభ రాశిలో ఉంటాడు స్థితంగా, మరియు రాహుతో ఉన్నాడు. ఇప్పుడు ఈ కుజుడు ఎటువంటి వాడు అంటే అగ్నికారకుడు కుజుడు, రెండోది రక్తకారకుడు కుజుడు, యుద్ధకారకుడు కుజుడు, కోపిష్ఠుడు కుజుడు. అవును కదా, ఇవట్లకి అన్నిటికీ అతనే అధిపతి. అవును, మన శరీరంలో ఉన్న మాంస కండరాలకి కూడా కుజుడే అధిపతి, రక్తానికి కూడా కుజుడే అధిపతి. ఈ సంవత్సరంలో విశేషంగా వినండి, ఈ సంవత్సరంలో ఈ కుజుడు రాహు ఉండడం వల్ల ప్రపంచంలో అగ్ని అనాహుతాలు జరుగుతాయి. ఎక్కువ తాపమానం, ఎండలు ఎక్కువ ఉంటాయి. ఎక్కడ చూస్తే అగ్ని ప్రపంచాలు పర్వతాలు కాలే పరిస్థితులు ఏర్పడతాయి. ఇక అగ్నిగండాంతరాలు ఎక్కువ చూస్తాం టీవీల్లో. ఈ సంవత్సరంలో అగ్నిగండాంతరాలు ఎక్కువ చూస్తాం. నా రీసెర్చ్ ప్రకారం రాహుతో ఉండడం వల్ల ఇక వైజ్ఞానికంగా ప్రయాణం చేసే ఏ ఫ్లైట్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఏంటి, ప్రాణం లేని లోహపక్షి అంటే తెలుసు కదా, లోహపక్షి అగ్ని ప్రమాదంలో చిక్కేసుకుంటాయి. ఈ సంవత్సరంలో లోహపక్షిలు అంటే ఏది, ఫ్లైట్లు చాలా ఎక్కువ అగ్ని ప్రమాదంలో చిక్కేసుకుంటాయి నా రీసెర్చ్ ప్రకారం. ఇది ఒకటి. ఇది కుజుడు ఇస్తున్నది ప్రతిఫలం ఇలా ఉంటుంది. తర్వాత కుజుడు ద్వేషానికి కూడా అధిపతి కుజుడే. ఇక అందుకే కుజదోషం అంటే గొడవలు ఎక్కువ ఉంటాయి. కుజుడు ప్రభావం వల్ల కుజుడు సూర్యుడు కలిస్తే ఇక కోపమే కోపం అలా ఉంటుంది. అందువలన ఈ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే ఇక జనాల్లో ఒకరిపైన ఒకరు ద్వేషము ప్రారంభమవుతుంది. ఒకరిని చూస్తే ఒకరికి అవ్వదు. అబద్ధాలు చెప్పైనా నేను బతకాలి. మోసగాళ్ళకి ఎక్కువ ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరంలో ప్రతి మనిషిలో మోసం బయటకు వస్తుంది. ప్రతి మనిషి మోసం చేసి బతకాలనుకుంటాడు. ప్రతి మనిషి కూడా నీకు ద్రోహం చేస్తాను అనుకుంటాడు. అలా మోసం చేసి బతకడానికి చాలామంది బయటకు వస్తారు, చాలామంది ప్రయత్నిస్తారు, మోసమే చేయడానికి ప్రయత్నిస్తుంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దొంగలు ఉత్పత్తి ఎక్కువ అవుతారు. ఏదో రకంగా అబద్ధం చెప్పి బతికేయాలి, వేరే వాళ్ళు తొక్కన్నా నేను పైకి రావాలి అనుకుంటాడు. ఇలాంటి జనాలు ప్రారంభమవుతుంది. ఇది జనాల్లో ఉన్నది. ప్రకృతిలో అగ్ని అనావుడలు జరుగుతాయి కుజుడు వల్ల. ఇంకేం జరుగుతుంది, ఇంకా దాని గురించి తెలియచేస్తాను. ఇంకా మనిషి మానసిక స్థితి, భార్య భర్తల్లో విరస దాంపత్యాలు, ఇక గొడవలు, ఒకరిని చూస్తే ఒకరు అవ్వదు, చిన్న విచారాలు పెద్దగా అయిపోతూ ఉంటాయి. ఇవన్నీ కుజుడు ప్రకృతిలో వచ్చేవి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరంలో మనసు చంచలంగా ఉండదు, స్థిరంగా ఉండదు, చంచల స్వభావంగా ఉంటుంది. దానివల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇక ఈ సంవత్సరంలో ప్లవనామ సంవత్సరంలో మోసము ఎక్కువ ఉంటుంది, సత్యము తగ్గిపోతుంది, అసత్యమే జెండా పట్టుకుంటుంది. ఎక్కడైనా అసత్యమే నిలబడుతుంది ఈ సంవత్సరం అంతా. సత్యము పాపము అది దాక్కోవాలి, సత్యం భయపడాలి, అలాంటి పరిస్థితి వస్తుంది. గురువులు నిందింపబడతారు, గురువుల్ని నిందిస్తారు, పెద్దవారిని నిందిస్తారు. మంచి చేసే వాళ్ళని ఎవ్వరూ నమ్మరు, చెడు చేసే వాళ్ళని నమ్ముకొని వాళ్ళు వెనకే తిరుగుతారు. ఇది జరుగుతుంది ఈ ప్లవనామ సంవత్సరంలో కుజుడు అధిపతి ఇవ్వడం వల్ల. ఇక అలాగే మనం చూస్తే మంత్రి బుధుడు, మంత్రివర్గంలో బుధుడు ఉంటాడు. మంత్రివర్గంలో బుధస్య మంత్రి, మంత్రిత్వం బుధస్య మంత్రిత్వం. వాయునా పీడిత మేఘ. చూడండి ఈ సంవత్సరంలో గాలి ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరంలో. తర్వాత పాపకర్మ అంటే ఎప్పుడు కూడా పాపకర్మాలు చేసే బతకాలేని ప్రతి మనిషి ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఎక్కువ వాద వివాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రజలకి మోసం చేసే ఒక వ్యక్తులు ఉత్పత్తి అవుతారు. అంటే మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రజలకి మోసం చేస్తారు ఈ సంవత్సరంలో అనేదే ఉంది. మనం ఎవరినైతే నమ్మింటాం పెద్దవాళ్ళు, మంత్రులు అంటే రాజ మహారాజు, వాళ్ళు ప్రజలకి మోసం చేస్తారు, వాళ్ళని నమ్మి ప్రజలు మోసపోతారు అనేది బుధుడు ప్రతిఫలం ఇస్తుంది. తర్వాత సేనాధిపతి, సేన అంటే ఒక యుద్ధంలో సేనాధిపతి ఎలా ఉంటాడు అలా సేనాధిపతి ఈ సంవత్సరంలో మళ్ళీ కుజుడే సేనాధిపతి. ఈ సేనాధిపతి కుజుడు చూడండి, సేనాధిపతి అంటే పరమేశ్వరుడు కూడా ఒక సైన్యం ఉంటుంది, ప్రపంచంలో దేవతలు కూడా వాళ్ళకి అధిపతి ఒకరు ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి అధిపతి, సేనాధిపతి కూడా కుజుడే.
ఇక్కడ కుజుడు సేనాధిపతి అవ్వడం వల్ల చూడండి ఎంత ఒక ఇది ఉంటుందో, జనాలకి చింతహ, చూడండి జనాలకి ఏం చెప్తుందంటే అంతఃపీడ, కుజస్య సేనాధిపత్వం ఫలం, కుజస్య సేనాధిపత్వం ఫలంలో అంతఃపీడ భవిష్య సస్యనాశో లోక సమస్త జ్వలిత భవంతిం అంతయుద్ధం. బా ఎలా ఉందంటే ఈ సంవత్సరంలో చూడండి సేనాధిపతి ఇతను మనిషికి ఆలోచనలో పడిపోతాడు. అంటే చింత అంటే తెలుసు కదా, ఆలోచనలో పడిపోతాడు, ఏదో తెలియని డిప్రెషన్కి వెళ్ళిపోతాడు, ఏం చేయాలో తెలీదు, అలా మధ్యలో ఉండిపోతాడు. యుద్ధ ప్రేరేపిత, ఏదో రకంగా గెలిచేయాలి, ఏదో రకంగా నేను బయటపడిపోవాలి, యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తాడు మనిషి. వైరాగ్య జీవితం అంటే మనుషుల్లోనే యుద్ధం చేస్తాడు. మనుషుల్లో వైరాగ్య జీవితం, భార్య వద్దు, పిల్లలు వద్దు, నేను ఎక్కడన్నా వెళ్ళిపోదాము, నేను ఆత్మహత్య చేసుకునేద్దాము, వద్దు ఈ జీవితమే వద్దు అనే పరిస్థితికి తెచ్చుకుంటారు. అంతేకాదు యుద్ధ ప్రేరిత అంటే యుద్ధం చేసేద్దాము అని యుద్ధాలు జరుగుతాయి. ఎటువంటి యుద్ధము అంటే ఒక ఉన్నత అధికారులు, ఇక దుష్టులు, ఇంకొక వైపు ఉన్నత అధికారులు. అంటే మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అక్కడక్కడున్న ప్రజల్లోనే యుద్ధం ఏర్పడుతుంది. ఇప్పుడు మన నక్సల్స్ ఒక పక్క, మిలిటరీ ఆర్మీ ఒక పైకి యుద్ధం జరిగింది కదా, ఇద్దరు ఇక్కడున్న వాళ్ళే. వీళ్ళతో ఒక మంచితనము, వాళ్ళతో ఒక మంచితనం, వాళ్ళు ప్రజలను కాపాడుతున్నారు, దేశాన్ని కాపాడుతున్నారు, వీళ్ళు ఇంకోటేదో కాపాడుతున్నాము అనుకుంటున్నారు, కానీ వీళ్ళిద్దరూ కూడా యుద్ధం జరిగింది. ఇలాంటి యుద్ధాలు ఏర్పడతాయి ఈ కుజుడు సేనాధిపతి అవ్వడం వల్ల. తర్వాత ఇక్కడ 3 నాయకులైంది, సేనాధిపతి కుజుడు అయ్యాడు. సస్యాధిపతి శని, సస్యము అంటే మనం ప్రతి ఒక్కటి పంట, ఏంటి పంట ఎలా ఉంటుంది ఈ సంవత్సరంలో సస్యాధిపతి శని అవ్వడం వల్ల ఎంత గొప్పగా ఒక చెప్పిందో చూడండి. శనే సస్యాధిపతి ఫలం మస్తకింకలత్తిత. చూడండి ఈ ఒక మధ్యకాలంలో అంటే ఈ ఒక చైత్రమాసంలో వచ్చే వసంత ఋతువులోనో కాదు, తర్వాత శిరస్సు ఋతువులో వచ్చే పంటలు కాకుండా మధ్యలో వచ్చే పంటలు చాలా బాగా ఉన్నత స్థానంలో ఎదుగుతాయి అనేది మనకి తెలియచేస్తుంది. తర్వాత ఉరుళి అంటే ఆర్స్ గ్రామ్ పదార్థాలు, తర్వాత కడలే అంటే చెన్నా రిలేటెడ్, ఉద్దులు, తర్వాత పచ్చధాన్యపు, చూడండి ఎరుపు ధాన్యపు, పచ్చధాన్యపు, నీలపు ధాన్యపు అంటే గ్రే కలర్, మినిమల్ అవే కదా, బ్లాక్ కాదు, ఇక్కడ గ్రేను కాదు, మధ్యలో ఉంటుంది. అంటే ఈ సంవత్సరంలో శని అధిపతడం వల్ల సస్యానికి ఎరుపు ధాన్యము, ఎర్ర ధాన్యం, ఎరుపు రంగు ఉండే ఏ ధాన్యాలైనా సరే, అది ఎరుపు అంటే గోధుమలో వస్తాయి, శనగలు వస్తాయి, పచ్చధాన్యపు మరియు ఈ గ్రే కలర్ అంటే నలుపు నీలివర్ణ ధాన్యపు, ఇవి ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, యథేచ్ఛంగా లాభాలు వస్తాయి, అవి చక్కగా పెరిగితే వాటికి రోగాలు రాకుండా చక్కగా ఉంటాయి అనేది తెలియచేసింది సస్యాధిపతి అతను అవ్వడం వల్ల. ఎవరు? శని. ఇక ధాన్యాధిపతి, ధాన్యానికి అధిపతి గురువు అయ్యాడు, చాలా విశేషం గురు అధిపతి. గురువు ధాన్యాధిపతి అవడం వల్ల సర్వదేవతలకు సస్య సమృద్ధి. సర్వదేవతలు ఎవరు? గోవులు కదా, గోవులకి కావాల్సిన ఏదైతే మేత ఉంటుందో అది బాగా ఉత్పత్తి అవుతుంది, గోవులు ప్రశాంతంగా ఉంటాయి, వాటికి నీరు ఆహారం యథేచ్ఛంగా లభిస్తుంది, వాటి నుంచి పాలు ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతుంది, నెయ్యి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ సంవత్సరంలో పాలు నెయ్యి ఎక్కువ ఉత్పత్తి మంచిగా జరుగుతుంది అనేది చాలా అత్యుత్పదంగా మనకి తెలియచేశారు. ఈ సంవత్సరంలో పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అంటే గోవులకి గురువు అధిపతి అవడం వల్ల ప్రపంచంలో సమస్త క్రిమి కీటాలు, దేవతా పురుషులు, వృక్షాలు అంటే సమస్త జీవరాశులకి కూడా ఆహారం లభిస్తుంది. ధాన్యం అంటే అవి ఏం తింటాయో అవి వాటికి లభిస్తుంది. ఎంత గొప్పగా ఉంది దీని విచారం. అర్ఘాధిపతి కుజః. చూడండి అర్ఘాధిపతి కుజుడు అర్ఘాధిపతి అవ్వడం వలన ఏం జరుగుతుంది ప్రపంచంలో అనేదైతే చూడండి. స్వల్ప వృష్టికాయాహ అంటే ఈ అర్ఘాధిపతి అవ్వడం వలన ఒకవైపు సృష్టి, అర్ఘ అంటే సృష్టి ఎంత ఉత్పత్తి అవుతుంది, ఎకనామికల్ ఎంత ఉత్పత్తి అవుతుంది, తర్వాత డబ్బులు ఎంత ఉత్పత్తి అవుతుంది, జనాలు ఎలా అభివృద్ధి అవుతారు. అర్ఘాధిపతి అవ్వడం వల్ల కుజుడే కదా, భూమి, రియల్ ఎస్టేట్ బాగా డెవలప్మెంట్ అయిపోతుంది, రేట్లు బాగా పెరుగుతాయి, భూమి వ్యాపారం సంక్షిప్తంగా జరుగుతుంది, బంగారు వ్యాపారం చక్కగా జరుగుతుంది ఈ సంవత్సరంలో, వస్త్ర వ్యాపారం ఈ సంవత్సరంలో చక్కగా జరుగుతుంది కుజస్య అర్ఘాధిపతి. అంతేకాకుండా
ప్రజల్లో కూడా ఈ ఒక సంతోషం, అంటే ఈ ఎటువంటి సంతోషం అంటే భూమి నేను కొన్నాను, బంగారం నేను కొన్నాను, నూతన వస్త్రాలు నేను ధరించాను అని సంతోషంగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కుజ అర్ఘాధిపతి అవ్వడం వలన కుజుడు ఇది చేస్తాడు. అయితే ఇదే విధానంగా మనం చూసేదైతే కుజుడు వల్ల ఇది అంటే ఏది బాగా డెవలప్మెంట్, ఎకనామికలీ కూడా ఈ సంవత్సరంలో బాగా డెవలప్మెంట్ అవుతుంది. కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా చెడు మార్గాలకి, చెడు వ్యసనాలకి దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అని ఉంది. తర్వాత తప్పటి మాటలకు విని వాళ్ళు డబ్బిచ్చి మోసపోతారు అని ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మేఘాధిపతి చూద్దాం. మేఘాధిపతిత్వ ఫలం, మేఘాధిపతి ఫలం. కుజుడు మేఘాధిపతి అంటే కుజుడే మేఘాలకు కూడా అధిపతి. కుజుడు అవ్వడం వల్ల గాలి ఎక్కువ ఉంటుంది, తర్వాత పదార్థాలు అంటే మనం సేవించే పదార్థాలు, నిత్య పదార్థాలు ఏదైతే ఉంటాయో వాటి కాస్త రేటు పెరుగుతుంది. సస్యములు అభివృద్ధి అవ్వను అంటే కుజుడయ్యాడు కదా, ఇక రేటు పెరుగుతుంది, సస్యాలు బాగా డెవలప్మెంట్ అవుతాయి, మంచిగా అవుతుంది. అంటే ఇప్పుడు మీరందరూ చక్కగా విన్నారు, అర్ఘాధిపతి కుజుడయ్యాడు. ఇక పశునాయకుడు యముడయ్యాడు. మేఘాధిపతి కుజుడయ్యాడు, చాలా మంచిగా ఉంది. రసాధిపతి అంటే సుగంధ ద్రవ్యాలు, తైలాలు, ఇవన్నీ కూడా. రసాధిపతి చంద్ర. ఇక చంద్రుడు రసాధిపతి అవడం వలన ఇక బెల్లము, నువ్వులు, తర్వాత తైల పదార్థాలు, తర్వాత పాలు, పెరుగు, తర్వాత తేనె, ఇవి యథేచ్ఛంగా లభిస్తాయి. దీన్ని సేవించిన వారు, దీన్ని పెంచిన వారు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. అంటే వీటిని తినేవారు, రెండోది సేవించేవారు, దీన్ని పండించేవారు కూడా. రసాధిపతి చంద్రుడైన వల్ల యథేచ్ఛంగా జరుగుతాయి, మంచిగా లభిస్తాయి, వాటిలో అవి యథేచ్ఛంగా మంచిగా అవుతాయని చాలా అద్భుతంగా తెలియచేశారు నవనాయకుల్లో. తర్వాత రసాధిపతి నీరసాధిపతి. ఇక నీరసాధిపతి యమస్య. చూడండి, ఇక నీరసాధిపతి ఎవరు? శుక్రుడు నీరసాధిపతి అవడం వలన ఏం జరుగుతుంది? శుక్రుడు నీరసాధిపతి అవడం వల్ల ఈ నీరసాధిపతి అంటే సుగంధభరితమైనవి, పరిమళభరితమైనది, పుష్పాలు యథేచ్ఛంగా వస్తాయి, కర్పూరం బాగా లభిస్తుంది, శ్రీగంధం బాగా లభిస్తుంది, స్మింటెడ్ ఆయిల్స్ బాగా లభిస్తాయి. ప్రతి ఒక్క మనిషి కీర్తి అంటాం, అంటే సుందరంగా కనబడేది. అవును కదా, సుందరంగా కనబడేది కీర్తియే కదా. కీర్తి, ప్రతి మనిషి కష్టం తగినట్టుగా కీర్తి ప్రాప్తిస్తుంది శుక్రుని వల్ల. మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకుంటాడు కష్టపడే వాళ్ళకి అని చాలా అత్యద్భుతంగా తెలియచేశారు. అందుకే ఈ సమయంలో శుక్రుడు అత్యద్భుతంగా తెలియచేశాడు. శుక్రుడు నీరసాధిపతి అవ్వడం వల్ల యథేచ్ఛం కర్పూరం, గంధం, తైలాలు, తర్వాత సుగంధభరితమైన పసుపు, కుంకుమ, మంగళ ద్రవ్యాలు యథేచ్ఛంగా లభిస్తాయి. మరియు అంతేకాదు కీర్తి పురుషులు ఉద్భవిస్తారు ఈ సంవత్సరంలో. ఫ్యూచర్లో మనకి భారతదేశానికి మంచి పేరు తెచ్చే కీర్తి పురుషులు ఉద్భవిస్తారు. ఇవి నవనాయకులు. ఇక ఈ సంవత్సరంలో 4 గ్రహణాలు ఉంటాయి. ఆ 4 గ్రహణాల్లో యథేచ్ఛంగా మనకి కనబడదు, మనం ఆచరించే విధానం లేదు. కానీ ఒక్క గ్రహణం అయితే 5వ నెలలో వస్తుంది చంద్రగ్రహణం. ఆ ఒక్క గ్రహణం కాస్త పగులుపూటే గ్రహణం ఉంటుంది కాబట్టి ఇంకా సూర్యుడు అస్తమించే సమయంలో కలకత్తా కొన్ని బార్డర్స్లో ఎక్కడైతే త్వరగా సూర్యుడు అస్తమిస్తాడో అక్కడ మోక్షకాలంలో మాత్రం కనబడతాడు. కానీ ఇక గ్రహణాచరణం లేదు, కనబడే చోటే చేయాలి. కొన్ని తాంత్ర విద్యలు, తర్వాత కొందరు జపం చేసేవారు, సముద్ర స్నానం చేసేవారు, తర్వాత సచైల స్నానం చేశారు. వీళ్ళు మాత్రం నదీ తీరంలో వెళ్ళి ఆ టైంలో స్నానం చేసి జపం చేసుకుంటారు. కానీ ఇంట్లో మనకు ఆ ఒక దృష్టి మనకు కనబడదు, కానీ ఆచరించే అవసరం లేదు. ఆ సమయంలో దాని గురించి నేను తెలియచేస్తాను. ఇది ఈ సంవత్సరం విశేషం. అంటే నవనాయకుల గురించి తెలుసుకున్నారు, మన సంప్రదాయం గురించి తెలుసుకున్నారు, ఇక పంచాంగం పూర్తిగా విన్నారు. అయితే ఇంకోటి వినేది ఉంది మీరు. ఎలా అంటే ఇంకొకటి మనకి ఆదాయ వ్యయము, ఎంత ఆదాయము, ఎంత వ్యయము, ఇవన్నీ తెలుసుకుంటాం కదా. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇంకా రాశి ఫలాలు ఉన్నాయి. ఆ రాశి ఫలాలు చెప్తూ ఆ రాశి ఫలానికి ఎలా ఉంటుంది, వాళ్ళు ఏ పరిహారం చేసుకోవాలి, తర్వాత వాళ్ళకి ఆదాయం వ్యయం ఎలా ఉంటుంది, అవన్నీ తెలియచేస్తాను. ఇది పంచాంగంలో ఉన్న మహత్వం మీ ముందు పెట్టాను. ఈ నవనాయకులు విన్నారు. అయితే ఈ దేశంలో ఇప్పుడు ఉన్న గ్రహస్థితులు గురించి మనం మాట్లాడుకుందాం. గ్రహస్థితులు ఈరోజు సూర్యోదయమన గ్రహస్థితులు చూసేదైతే కుంభరాశిలో గురువు, అవును కుంభరాశిలో గురువు, తర్వాత ఈ ఒక మేషరాశి నుంచి మకర రాశిలో శని
స్థిరంగా ఉంటారు. మరియు కుజుడు కుజస్య రాహు వృషభ రాశిలో, కేతు వృశ్చిక రాశిలో, ఇక శుక్రగ్రహ మీనరాశిలో, ఇక సూర్యుడు మధ్యలో ఉన్నాడు. ఇక ఈరోజు సాయంత్రం మేషరాశికి వచ్చేస్తారు కాబట్టి రేపు నుంచి చంద్రమాన యుగాది స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ గ్రహస్థితులు ఉన్నాయి. ఈ గ్రహస్థితులను బట్టి ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది ప్రపంచము, గ్రహాలు ఏమిస్తున్నాయి అంటే ఏ వ్యాపారం జరుగుతుంది అని చూసేదైతే ఈ సంవత్సరంలో ఈ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా జరుగుతుంది. ఎకనామికల్లీ చాలా డెవలప్మెంట్ అవుతుంది ఈ సంవత్సరంలో. తర్వాత బంగారు వ్యాపారము, బంగారు రేటు పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ కూడా రేటు పెరుగుతుంది. ఇక ఈ సంవత్సరంలో 2 భూకంపాలు జరుగుతాయి. అవి మన 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 ఒక రాష్ట్రానికి అంటే మన భారతదేశానికి శత్రు రాష్ట్రంలోనే జరుగుతాయి. మనమే వాళ్ళకి రక్షణ కల్పిస్తాము అనేది ఉంది. 2 రాష్ట్రాల్లో భూకంపాలు జరుగుతాయి. ఒక ఉత్తర ధ్రువం ఉత్తర భారతంలో మరియు ఉత్తర అమెరికాలో కొన్ని అగ్నిగడావగాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇక్కడ మంచి వాళ్ళు చెడువాళ్ళు అంటే దొంగలకి రాజులకి యుద్ధం జరుగుతుంది అనేది ఉంది. ఈ సంవత్సరంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో ఈ ఒక రాజ్యంలో జరిగేది. ఒక రాజకీయంలో ఉన్న పెద్ద నేతలు ఇద్దరికి మరణయోగం ఉంది. ఒకరికి ఉత్తర భారతంలో, ఒకరికి దక్షిణ భారతంలోనే 2 రాజకీయంలో పేరు పొందిన పెద్దవారికి ఇద్దరికి కాస్త గండాంతరము అని ఉంది. ఇద్దరికి ఉంది, వయసైన వారికి కాస్త వాళ్ళు ఎవరు అనేది జరిగినప్పుడు మనకు తెలుస్తుంది. తర్వాత మఠాలు మరియు దేవాలయాలపైన నిందలు అపోహలు దానిపైన కాస్త మాట్లాడుకునే పరిస్థితులు ఏర్పడుతుంది. దేవతా నిందన ఇవన్నీ జరుగుతాయి. ఋషి నిందన, గురువు నిందన ఇవన్నీ జరుగుతాయి. మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళు వచ్చి మోసం చేస్తారు అనేది ఉంది. చాలా బద్ధకస్తులు అవుతారు మనుషులు అనేది ఉంది. భార్యాభర్తల్లో విరస దాంపత్యం ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరంలో. తర్వాత ఎన్ని వివాహాలు జరుగుతాయో ఆ వివాహాల కన్నా ఎక్కువ శాతం విచ్ఛేదనాలు జరుగుతాయి ఈ సంవత్సరంలో. తర్వాత స్త్రీ అంటే ఆడవాళ్ల దౌర్జన్యము పురుషులపైన ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం. ఆడవాళ్ల దౌర్జన్యం పురుషులపైన ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం. చూసారా, ఇది ఇంతంతా జరుగుతుంది ఈ ఒక సంవత్సరంలో. క్లిప్పంగానే చెప్పాను మీకంతా ఏం జరుగుతుంది అని. రాబోయే రోజుల్లో వేరే విచారాన్ని తెలుసుకుందాం. ఇక దేశము, ప్రపంచము, రాజ్యము ఎలా జరిగింది, ఇక పంచాంగంలో ఉన్న విషయాల్ని కాస్త మీకు తెలియచేశాను. అన్నీ చక్కగా విన్నాము. ఇక ప్రసాదం కూడా తీసుకున్నాం. ఇక అంత అయింది. ఇక ఎదురు చూస్తున్నారు రాశి ఫలాలకి. అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ గురూజీని. మేము చాలా బాధల్లో ఉన్నాము. ఈ నరదృష్టికి ఏదైనా పరిహారం చేసుకోవాలి. ఎవరింట్లో అయితే కీర్తిముఖుడు ఉంటాడో ఆ కీర్తిముఖుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఆడపిల్లలపైన ఎలాంటి చెడు దృష్టి పడదు. అందుకే ప్రతి ఇంటి బయట ఒక కీర్తిముఖను పెట్టండి. మీకోసం నేను ఇది సృష్టించాను. మీకోసం చూడండి, ఇది అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెడతాను, కరెక్ట్గా వీక్షించండి. మీకోసం ఇది నేను తయారు చేశాను. చూడండి, అద్భుతంగా ఉంది. చూడండి, ఇది కీర్తిముఖుడు. చూడండి, ఇది కీర్తిముఖుడు ఉంటుంది. ఇక్కడ గణపతి, ఇక్కడ సర్పాలు, ఇక్కడ గరుడ ఉంది. ఇది మన ఇంటికి డోర్ కావచ్చు, లేదా డోర్ పైన సింహద్వారం పైన కావచ్చు, సింహద్వారానికి లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు. దీన్ని చక్కగా మీరు ఒకటి చేసుకున్నారంటే ఇంటి దగ్గర పెట్టుకుంటే, ఇది పంచలోహాలు మరియు వైట్ మెటల్తో నేను తయారు చేశాను. అద్భుతంగా తయారు చేశాను, మీకోసం తయారు చేశాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇది సర్వీస్ ఓరియంటెడ్గా మీకు ప్రతి ఇంటికి అందాలని దీన్ని చాలా కష్టపడి డిజైన్ చేయించాను. ఇది మన సొంత డిజైన్. ఇది ఒక గొప్ప సాధనం, మిమ్మల్ని అందరినీ కాపాడుతుంది అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇది మీకు అందిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్క ఇంటికి దీన్ని పెట్టుకోండి. మీ దగ్గర ఎలాంటి దుష్ట శక్తులు, చెడు దృష్టులు ఏంటి మీ పైన పడదు. ఎలాంటి చెడు దృష్టులు మీ ఇంటి పైన పడదు, మీ పైన పడదు. మీ పిల్లలు కీర్తివంతులు అవుతారు. పేరే చెప్తుంది కదా, కీర్తి పురుషుడు. మీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది, మీ పిల్లల కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది. మీ ఇంట్లో ఉన్న జనాలపైన మంచి దృష్టి పడుతుంది. అద్భుతమైన సాధనం కీర్తిముఖుడు. స్వీకరించండి, ఇది మీకోసం ఇస్తున్నాను. నమస్కారం.